ఈ రిటైర్మెంట్ ఈరోజు నేను చేసుకోవడం జరిగింది. దట్టు మా అధికారుల సమక్షంలో అంటే 32 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇదో లాస్ట్‌గా అందరితో ఆప్యాయంగా మిత్రులతో, ఫ్రెండ్స్‌తో అట్లా పాత్రికేయ మిత్రులతో అందరితో కలిసి అధికారులతో చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ పలమనేరుకు వచ్చిన తర్వాత నిజంగా అంటే చెప్పాలంటే నాకు బాగా సహకరించిందంటే పాత్రికేయులు. ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కానీ నాకు ఎప్పుడు కానీ ఏదైనా చెప్తే దానికి అనుసరించుకోవడం అన్నీ చేసిన దానివల్ల నాకు చాలా గొప్పగా ఫీల్ అయ్యేదంటే మీ యొక్క ఆదరణ ఉండింది కాబట్టి నేను 1½ ఇయర్ హ్యాపీగా పనిచేయగలను. రెండోది నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటే అది గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది కాబట్టి నేను చేయగలను. నా అంతటి చేసింది ఏం కాదు. ఒక ముస్లిం ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి నగరం అనేసి ఇంత డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే పలమనేరు నాకు ఒక జన్మనిచ్చిందని నేను చెప్పాలి. నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు పలమనేరు మర్చిపోలేను. ఇట్లా మీ అందరికీ నా ఎప్పుడు కృతజ్ఞత ఉంటుందని భావిస్తూ నమస్కారం. నేను చెప్పాలంటే ఎర్రచందనం ఏరియాలో పట్టుకున్నాను కానీ ఆడ స్మగ్లర్స్ దాంతోనే డీల్ అయినాము. కాకపోతే సంతోషంగా అంటే ప్రజలకు మెచ్చేటట్లు ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగం చేసింది ఈ పలమనేరులోనే. 1.5 సంవత్సరం హ్యాపీగా నేను ఫీల్ అవడం కూడా పలమనేరులో. నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఇక్కడే కాదు ఇంట్లో కూడా అదే డిసిప్లిన్ వస్తుంది. కానీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కానీ బట్ నేను ఎప్పుడు యూనిఫామ్ ఇప్పుడు తీసేసినా కానీ యూనిఫామ్ ఉన్నట్టే నేను భావించి అదే నేను ఏ కార్యక్రమం చేయాలనో నా వాలంటీర్గా నేనే చేయగలిగితే చేస్తాము. ఇప్పుడే ఒక ట్రస్ట్ స్థాపించాము. ఆ ట్రస్ట్లో ఏదో ఒకటి మేము చేస్తున్నాం. ఆ ట్రస్ట్ తరఫున మళ్ళా దాన్ని డెవలప్ చేయాలని తలుచుకుంటున్నాము. మా కొలీగ్స్ అంటే ఇక్కడ నేను పర్టికులర్ చెప్పాలంటే పలమనేరు రేంజ్ లో ప్రతి ఒక్క స్టాఫ్ నేను ఏది చెప్తే దానికి ఏ రోజు కాదని చెప్పింది లేదు. జీవితంలో నేను మరచిపోని స్టాఫ్ ఎవరంటే పలమనేరే. అంత బాగా ఇక్కడ కోఆపరేట్ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా గడిచిపోయారు పలమనేరులోని. కానీ ఇది తప్పదు. 62 సంవత్సరాలు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసుకుని లేకపోవడం తప్పదు. కాకపోతే వాళ్ళకి ఎప్పుడు నా సహకారాలు ఉంటుందని అదే మరి మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోవాలని మిమ్మల్ని కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పలకరించిపోతానని మీ ముందర హామీ. ఖచ్చితంగా అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి అంటేనే మాకు ఏనుగులమ్మా. మాకు ఏనుగులు పంట నష్టం కాకుండా చూడడమే మా బాధ్యత. రెండోది ఏనుగులు హ్యాపీగా ఉంటేనే మనం కూడా ఈ ప్రకృతి కూడా బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతోనే. రెండోది ఏమంటే ఈ 1.5 సంవత్సర కాలంలో చాలా తక్కువ పంట నష్టం జరిగింది. రెండోది ఏంటంటే మనం ఇన్ టైంలో చెక్స్ ఇవ్వడం కానీ ఎవ్రీ 3 మంత్స్కు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా చెక్లు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు అప్డేట్గా ఉన్నాం మనం. ఎవరికి కానీ ఎటువంటి పెండింగ్స్ లేదు. ఈ 1 మంత్ తప్పితే కొంత అందరికీ కానీ పరిష్కారం జరిగింది. నాకు తెలిసి చాలా తక్కువ మన పలమనేరులోనే కాంపన్సేషన్ తక్కువ ఉంది. అదైతే నేను గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ.